చల్లగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్ళైన 3 నెలలకే ఆమె ఆశలన్నీ మూడువారిపోయాయి. అదనపు కట్నం కోసం దిగజారిన భర్త ఆమెను నగ్నంగా వీడియో తీశానని బెదిరిస్తున్నాడని, తండ్రి లేని తనని తండ్రిలా చూడాల్సిన మామ తనతో కాపురం చేయమంటున్నాడని, పశు ప్రవర్తన కలిగిన మనుషుల మధ్య నలిగిపోతున్న ఓ అమాయకురాలు యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు మాధవి. ఈమెకు శ్రీకాంత్తో పెళ్ళై 3 నెలలైంది. తండ్రి లేకపోవడం వల్ల మాధవిని అల్లారు ముద్దుగా పెంచింది ఆమె తల్లి. పేదరికం వల్ల తమ స్తోమతకు తగిన విధంగా వరకట్నానికి ఒప్పుకొని శ్రీకాంత్కు ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీకాంత్ మాధవిల మధ్యే కాకుండా ఇద్దరి తల్లిదండ్రుల మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల పెళ్లైన 3 నెలలకే మాధవి శ్రీకాంతుల కాపురం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. తన భర్త తనను నగ్నంగా వీడియో తీశానంటూ బెదిరిస్తున్నాడని, తండ్రిలా చూడాల్సిన మామ తనతో కాపురం చెయ్యమంటున్నాడు అని, తనకు తన మామ నుండి ప్రాణహాని ఉంది కాబట్టి తనను కాపాడమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. మాధవి తన బాధను మనతో పంచుకోవడానికి తన తల్లితో ఇక్కడికి వచ్చింది. మాధవి, మీ వయసు ఎంత? 20 years. అమ్మ, మా అమ్మ మీ నాన్నగారు ఉన్నారా? గంజాయి తాగి కొంచెం మైండ్ అవుట్ అయింది మేడం. మా పిన్నికి కూడా బాబాయ్ అంటే భర్త లేడు మేడం. మీ పిన్ని అంటే అమ్మ వాళ్ళ చెల్లి. చెల్లెలు. మీ భర్త ఎప్పటి నుంచి అలాగా? పాప 5 సంవత్సరాలు ఉంది మేడం. కోర్టు నుంచి నేనే తీసుకున్నా. కొట్టుడు, ఇక్కడ తలబల కొట్టుడు ఇట్లా చేసిండు. విడాకులు తీసుకున్నాం మేడం. పాప మా నాన్న వాళ్ళ దగ్గరనే పెరిగింది. మీ చెల్లి హస్బెండ్ ఏమైంది? ఆయనను ఇచ్చిండు మేడం. ఇక్కడ నవ్వుపేట అని ఇచ్చిండు. అక్కడ డాక్టర్ చెకప్ లా ఆడపిల్ల లాగానే అని తెలిసింది అన్నట్టు. అట్లా ఒక ఎస్ఐ గారు చేసిండ్రు అన్నట్టు. అప్పుడు చేస్తే ఇట్లా అని చెప్పిండు. చెప్పేసరికి సరే ఇక వద్దు, ఇక మన పిల్లలను చూసుకొని మనం ఉండిపోదాం అమ్మ నాన్నలతో, మన జీవితం ఏంటున్నట్టుంది, ఇంకోటి తీసుకొని చేసుకుంటే బాగుండదు అని అట్లా చెప్పేసింది. మీరేమన్నా జాబ్ చేస్తారమ్మా? లేదు మేడం, బీడీలు చేస్తాము. సో మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? మాది 3 months అవుతుంది మేడం. మీ ఆయన ఏం చేస్తారు? కార్ డ్రైవింగ్, దౌలతాబాద్, గోవిందపూర్ మేడం. అత్తగారు పెళ్లి కాకముందే 2 రోజుల ముందు గొడవ జరిగింది మేడం మాకు. గోల్డ్ విషయంలో ఒక రూమ్ రాసిచ్చిరు మేడం. అంటే ఏం కట్నం కిందికి వరకట్నం కిందికి ఒక రూమ్ రాసిచ్చారు. మా తాతయ్య ఒక రూమ్ రాసిచ్చారు. మా చెల్లె పెళ్లికి అంత సామాను అవి ఇవి బట్టలు అంతా అన్ని ఇచ్చారు. 2 తులాల బంగారము బండి పెట్టేది ఉండే మేడం. మేము అయితే దీపావళికి పెడతామని చెప్పినాం మేడం. పోలీస్ స్టేషన్ కు వెళ్ళిరు మేడం వాళ్ళు. అంటే పెళ్లికి ముందు 2 రోజులు పెళ్లి పెట్టుకుని వాళ్ళ పిన్ని అంటే మా శ్రీకాంత్ వాళ్ళ పిన్ని అనమాట. మీ ఆయన పేరు శ్రీకాంత్. వాళ్ళ పిన్ని అంటది. బట్టలు తీసుకున్నాం మేడం. పెళ్లి బట్టలు తీసుకున్న తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి మీరు బంగారం పెట్టనన్నారట, బండి పెట్టనన్నారట. లేదా అది పెడితేనే పెళ్లి, లేకపోతే లేదని ఆమె ఆపేసింది మేడం. ఆపితే మేము వాళ్ళతో మాట్లాడినాము. మీరు అప్పుడు రాలేదు కదా, మేము వాళ్ళందరికి చెప్పేసినాము అని వీళ్ళు మాట్లాడి చెప్పారు. చెప్పిన తర్వాత ఆమె అంటది లేదు లేదు పెడితేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదన్న. సరే మరి జరగకపోతే అవసరం లేదని మేము. మాకంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిరు మేడం. ఏమైందనంటే మాకు అమ్మాయిని ఇవ్వట్లేదు అని వాళ్ళు చెప్పారు మా మీద. వాళ్ళు చెప్పారు మా మీద, ఉల్టా చెప్పారు. వాళ్ళు పిలిస్తే మీరు ఇయ్యనంటుండ్రంట అమ్మా అని ఎస్ఐ గారు అడిగారు. కాదు సార్, వీళ్ళు మనీ అడిగారు సార్. అడిగితే మేము దీపావళికి అని చెప్పినాము. వాళ్ళ పిన్ నుండి ఇప్పుడే పెట్టాలి, పెట్టేదాకా పెళ్లి జరగదని అన్నారు సార్ అని చెప్పింది. అంటే నన్ను శ్రీకాంత్ని పిలిచి మా వయసు అడిగింది మేడం. మేము చెప్పినాం. చెప్పిన తర్వాత మీ ఇద్దరు వయసు బాగుంది, నీకు ఇతడు అంటే ఇష్టమా అని అడిగిండు. ఇష్టమని ఇద్దరం చెప్పినాం. చెప్పిన తర్వాత వాళ్ళ మిమ్మల్ని లాకప్ లేచి నేను మీ పెళ్లి జరిపిస్తా వాళ్ళు ఒప్పుకోకపోతే అని చెప్పింది. సరే అని మళ్ళీ అందరు కాంప్రమైజింగ్ అయినరు. అయిన తర్వాత అట్లే ఉండాలి కదా మేడం. వాళ్ళు కూడా మళ్ళీ అడగడం బాగుండదు కదా. అట్లే మా పెద్ద మనుషులకు కూడా నచ్చ చెప్తారు. చెప్తే వాళ్ళు కూడా
దీపావళికి మేము పెట్టిస్తామని వాళ్ళు చెప్పారు, ఎస్ఐ గారు కూడా చెప్పారు. మా చిన్నత్తమ్మ మొన్న బోనాల పండుగ రమ్మని ఫోన్లు వేసింది మేడం నన్ను. రమ్మనంటే ఈ చేవంటలు కూడా ఆ రోజే ఉన్నాయి మేడం 9వ తారీఖున. ఉంటే నేను మమ్మీ ఇక్కడికి రావాలని అక్కడికి వెళ్ళాలని అంటే మా పెద్ద మనుషులు ఉండి ఆయన వెంకటేశ్వర అంకుల్ సెల్ నెంబర్ ఉండే నా దగ్గర, అతను పంపించింది. పెళ్లి కాగానే 15 రోజులకు గొడవ వచ్చింది మేడం. శ్రీకాంత్ ఒక్కరోజు బాగా తాగొచ్చి అద్దం బాగా కొట్టింది, గోడ ఫ్యాన్ ఎత్తేయడము, ఇట్లా సెల్ ఎత్తేయడం, చాలా పెద్ద గొడవ చేసి తాగొచ్చినావు శ్రీకాంత్ అని. అనగానే వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్తో ఫోన్ మాట్లాడిండు. మధు ఉన్నదా అని అడిగిండు. అడిగితే లేదు పండుకుందని చెప్పి. ఉన్నాక అబద్ధం ఎందుకు చెప్తున్నావు నేను అడిగిన మేడం. అడిగిన తర్వాత నేను మాట్లాడి కొంచెం సీరియస్ అయి మాట్లాడినా మేడం. మాట్లాడిన తర్వాత ఫోన్ కింద ఎత్తేసి నా మీద సీరియస్ అవుతున్నాం. ఆయన డ్రింక్ చేసింది నాకు ఏర్పడలేదు మేడం. అయితే ఫోన్ ఎత్తేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని పిలిచిన, అత్తమ్మ అని పిలిస్తే వేరే వాళ్ళు వచ్చి ఏమైనా బిడ్డాను ఇట్లా ఫోన్ పాలు కొట్టినాను. ఫ్యాన్ ఎత్తేసింది, అద్దం పాలు చాలా పెద్ద గొడవ చేసింది మేడం 15 రోజులకు. ఓ రోజు వాళ్ళ పెద్దనాన్న కొడుకు కూరండమని వచ్చింది మేడం. ఫుల్ వర్షం పడుతుంది. వేరే సులోచన అన్నట్టు ఆమె నా దగ్గర కూర్చుంది. అంటే ఏం కూరగాయలు లేవు బావా అని చెప్తే అంటే లేదు నాకు వండేదాకా కావాలి, వండేదాకా అన్నాడు. చాలా ఖచ్చితంగా చేస్తే సరే అని టమాటా కూర వండిస్తాను. అది మనుషులు తినరు అది ఇదని అన్నాడు. అన్న తర్వాత తీసుకెళ్ళి బావా, నాకు వండొచ్చినట్టు వండినా తీసుకెళ్ళి బావా అని చెప్పిన. నేను శ్రీకాంత్ ఫోన్ చేసిన మేడం లంచ్ టైంకు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ లేపిండు రమేష్, నాకు అన్నయ్య అవుతాడు ఆయన. అయితే అలా చెల్లె నేను అన్నయ్యని మాట్లాడుతున్నాను రా అన్నాడు. అంటే అన్నయ్య శ్రీకాంత్ ఫోన్ అన్నయ్య అని చెప్తే అంటే అన్నయ్యతోనే మాట్లాడుతాను నాతో మాట్లాడరా అన్నాడు. సరే అన్నయ్య నీతో తర్వాత మాట్లాడతాను, లంచ్ చేసిన చెల్లెని ఫోన్ చేసిన అన్నయ్య అని అంటే సరే ఇస్తున్నాను ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత శ్రీకాంత్ మాట్లాడి పెట్టేసిన తర్వాత నా నెంబర్ నోట్ చేసుకుంది మేడం. అలా శ్రీకాంత్ ఫోన్ నుంచి తీసుకొని నా నెంబర్ నోట్ చేసుకుని నాకు ఫోన్ చేసిండు. అరే చెల్లె ఇట్లా నీతో సీక్రెట్గా మాట్లాడతా అంటే అన్న అని నేను మిమ్మల్ని అన్నాను, చెల్లె అని మీరు నన్ను అన్నారు. అంతేగాని ఇంకా వేరే రిలేషన్ లేదు. మీరు మాట్లాడాలనుకుంటే మీ భార్యతో మాట్లాడండి అన్నయ్య, నాతో మీకేం సీక్రెట్ అవసరం నేను గట్టిగా చెప్పినా మేడం. పక్కన జరీనా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా వినిపించిన నా మాట అబద్ధం అంటాను. అమ్మాయికి వినిపించిన తర్వాత శ్రీకాంత్కి వెంటనే ఫోన్ చేసి మీ ఫ్రెండ్ ఇట్లా ఫోన్ చేసి నన్ను ఇట్లా అంటుండు శ్రీకాంత్, నాకు అతని మాటలు కొంచెం తేడాగా అనిపిస్తుందని చెప్పిన. ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు నీకు అన్నదమ్ములు లేరే, నీకు వరుస వాయి లేదు, అందుకని నువ్వు అపార్థం చేసుకున్నావు. వాడు మంచోడు, నా ఫ్రెండ్ని అట్లా అపార్థం చేసుకున్నావు, నీకు వరుస వాయి లేదు అన్నని తిట్టిండు మేడం. తిట్టేసరికి ఇక నేను చాలా బాధపడుకుంటూనే ఉన్నా. ఇక ఆ విషయము ఈ విషయము అన్ని మా మామయ్యనే చెప్పింది. అద్దం బాగా కొట్టిండు, వాళ్ళ ఫ్రెండ్ అట్లా ఫోన్లు వేసిండు అక్క, ఇలా ముగ్గురు ఇట్లా అన్నాడు మేడం. ముగ్గురు పోలీస్ స్టేషన్ ఇచ్చి తన్నిపిస్తాను మేడం. అనేసరికి వద్దు అన్నయ్య వద్దు తన్నిపియడం ఎందుకు అన్నయ్య, ఆ పిల్లాడు ముందే బక్క ఉన్నాడు, వద్దు అన్నయ్య కావాలంటే పెద్దలలో మాట్లాడుతున్నాం అన్నయ్య అంటే సరే అక్క అన్నాడు. పోయిండు. మళ్ళీ మా మామయ్యనే పంచాయతీ పెట్టమన్నాడు మేడం. సరే అని మళ్ళీ మా పెద్ద మనిషి వెంకటేశం ఆయన పిలిపించిండు. ఏంద్రా ఇట్లా కూరండమన్నాడంట ఇట్లా ఇది అన్నాడు అని చెప్తే లైట్ తీసుకోండి సార్, లైట్ తీసుకోండి అని అన్నాడు. నన్ను లైట్ తీసుకోమంటావు అని ఆయన కొంచెం సీరియస్ అయిండు. ఆయన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక నాతో కాపురం చేయడం లేదు మేడం. 15 రోజులు నాకు దూరంగానే ఉన్నాడు. నన్ను కొట్టడం తిట్టడం, పెళ్లి కాక ముందు పిఎస్కి ఇచ్చినావు, పెద్ద మనుషుల దగ్గరకు రమ్మన్నావు అది ఇది అని అంటుండు. వాళ్ళే వెళ్తారు మళ్ళీ రిటర్న్ మమ్మల్ని అంటారు. అంటే నేను వెళ్ళలేదు మీరే వెళ్ళిండ్రు, మీ విషయాలు చెప్పినాం కదా మేమేం చెప్పలేదని నేను ఎక్కడ పడితే అక్కడ కొట్టుడు గిచ్చుడు ఇట్లా చేయడం మొదలు పెట్టింది మేడం. తర్వాత మా చిన్నత్తమ్మ ఫోన్ చేసింది బోనాల పండుగ రోజు. ఫోన్ చేసి రమ్మని చెప్పింది. వెళ్ళాం మేడం. ఆమె రమ్మన్నప్పుడు వెళ్ళాలి కదా అని వెళ్ళిన తర్వాత అక్కడ అంటది నీ రూమ్ అమ్ము మధు, నీ రూమ్ అమ్మి 5 లక్షలు 5 తులాల బంగారం తీసుకురా అని అంటుంది. అంటే నా రూమ్ ఎందుకు అమ్ముతా అత్తమ్మ, అమ్మే టైం వచ్చినప్పుడు అమ్ముతా కానీ అసలు నేను పెట్టేది 2 తులాల గోల్డ్ బండి, అది దీపావళికి అన్నారు కదా అందరి సమక్షంలోనే పెడతాం అత్తమ్మ అని చెప్పిన. లేదు అది తీసుకొస్తేనే నా కొడుకు కాపురం చేస్తే లేకపోతే చెయ్యడు అని చెప్పింది. అంటే ఇట్లా అంటుంది మమ్మీ అని ఈ విషయం మాత్రం చెప్పినాం మేడం. నాకు భయం వేసి చెప్పి సరే వాళ్ళు ఇట్లా అంటారు కదా మేము అడిగేదాకా తోలమ్మని వీళ్ళు అన్నారు. శ్రీకాంత్ ఎప్పుడు నైట్ ఉండడు మేడం. దౌలతాబాద్ అంటాడు, సికింద్రాబాద్లో ఉంటాడు, మళ్ళీ కామారెడ్డి అంటాడు వాళ్ళ పిన్ని దగ్గరికి, అట్లా పని అని చెప్తాడు. వాళ్ళ పిన్ని దగ్గరనే ఎక్కువ ఉంటాడు మేడం. రాత్రిపూట కూడా మా బెడ్రూమ్కు డోర్ లేదు, పడుకోవాలంటే భయం అవుతుంది. ఇక మెయిన్ డోర్ మా అత్తయ్య మామయ్య పెట్టరు, కాలు దగ్గర వేసి ఉంచుతారు కానీ పెట్టరు మేడం. నాకేమో భయం అవుతుంది. మామయ్య డోర్ పెట్టాలంటే ఎవడొస్తాడమ్మా ఎవడు రాడు అది అని సీరియస్ అవుతాడు. అది చాలా భయం అవుతుంది. ఏంది మామయ్య పెళ్ళి కాకముందు కార్ డ్రైవింగ్ మానేపిస్తాను అన్నారు, పెళ్ళి అయ్యాకనేమో ఇట్లా చేస్తుండు, మరి మీరే అన్ని మాట్లాడారు కదా వెళ్తే కరెక్ట్ టైంకి రావాలి అని నేను అడిగాను. ఏందమ్మా మీ పిన్ని లెక్క రాష్ట్రంగా మాట్లాడుతున్నావు అది ఇదని మా మామయ్య. నేను అట్లా అంటలేను మామయ్య, టైం టు టైం ఏ పనైనా టైం టు టైం ఉంటుంది కదా, మరి దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తారు అని అడిగినా. అనేసరికి మా అత్త అమౌంట్ అంటది
ఏందే నీకే ఉన్నా అదే ప్రేమ మాకు లేదే, ఎట్లా ఎడుతుంటే అట్లయితే ఉంటుంటో పోతావు అని మా అత్తమ్మ చాలా సీరియస్ అయింది. ఆ రోజు ఇక ఏడ్చిన. మా పిన్ని వెంటనే నాకు ఫోన్ చేసింది. డైలీ చేస్తుంది మేడం, మార్నింగ్ నైట్ చేస్తుంది. అట్లా చేసింది. ఫోన్లో ఇది కీకలు అనిపిస్తుంటే ఏమైందమ్మా గొడవ అంటే ఇట్లా అంటున్నాను అని చెప్పేసరికి సరే శ్రావణ మాసం వస్తుందమ్మా, మనం గుడికి వెళ్ళేడుతుంది, 2 రోజులు తీసుకొని వెళ్తామని చెప్పారు. నేను చెవుంటకి వచ్చినాక నైట్ ఫోన్ చేసి వస్తున్నావమ్మా రేపు, మా శ్రీకాంత్ ఫోన్ చేస్తలేడు, మా మామయ్యనే ఫోన్ చేసి అడుగుతాడు వస్తున్నావమ్మా అని అడుగుతాడు. అరే నాకేం కోపం వచ్చింది, కానీ నేను ఏమనలే. ఏమన్నంటే మామయ్య అవుతాడు ఈయన, నేను ఏమనాలే? ఆ మామయ్య 2 రోజులు అడిగిన కదా మామయ్య, నేను వచ్చిందే ఇప్పుడు, మరి ఇప్పుడే వస్తురా అని అడుగుతున్నాను మామయ్య అని అడిగిన. అంటే ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది మేడం మా ఇంటికి డైరెక్ట్ మా మామయ్య. తోలిస్తారా తోలేరు అక్క అంటే, తోలిస్తాం అన్నయ్య, ఇప్పుడే మేము గుడి నుండి వస్తున్నాము, తోలిస్తాం అన్నయ్య అని వీళ్ళు చెప్తున్నాను. లేదు ఇప్పుడు ఈ నిమిషంలో, ఈ సెకండ్లో, ఈ టైంలో నా వెంట తోలాలి నా కోడలను అని ఎట్లా అంటుండు మేడం. అంటే ఎందుకు మామయ్య నేను మొత్తం రానట్టు చేస్తారు మీరు, నేను వస్తా కదా, ఎందుకు రాను, మిమ్మల్ని మీ పర్మిషన్ తీసుకునే నేను వచ్చిన, ఎందుకు రాను మామయ్య అని నేను అడిగిన. అన్న కూడా అట్లనే మాట్లాడాను. పోలీస్ స్టేషన్లో పోయి చెప్తున్నాను, కానిస్టేబుల్కి చెప్తుండు మా మామయ్య, ఇట్లా వాళ్ళ లెక్క మా కోడళ్ళు తోలిస్తలేరు, ఇంటి మీద ఉంచుకుంటారు అని చెప్తుంది. కాదయ్యా అది పద్ధతి కాదు, నువ్వు పోయి మంచిగా అడుగు, వాళ్ళు ఏం విషయం చెప్తారో నువ్వు విని వెళ్ళు అని చెప్పింది. మళ్ళీ రామ్మ అంటే కాదు మామయ్య నేను చెప్పిన కదా, నేను చెప్పిన టైంకి వస్తాను చెప్పిన. అయితే వెళ్ళినాక 2 రోజులు ఆగింది మేడం. ఆ రోజు నైట్ ఫోన్ చేసి అంటాడు మేడం నన్ను, ఇగో మా పిన్నికి ఫోన్ చేసి అంటాడు, ఇగో మొగాడు ఇడిచిపెట్టిన ఆడోళ్ళు, డైరెక్ట్ ఫోన్లోనే అంటుండే, ఇక మొగాడు ఇడిచిపెట్టిన ఆడోళ్ళే మీ లెక్క దాన్ని అట్లేం చేస్తారే ఇట్లేం చేస్తారా అని గలీజ్ మాటలు తిట్టడం మొదలుపెట్టింది మేడం. తిట్టేసరికి నేను 2 రోజుల్లో వెళ్తాను అని పెండింగ్ పడిపోయినా మేడం. ఇక ఏం చెప్పలేదు, వీళ్ళు ఇట్లా తిడుతురు ఎందుకమ్మా అని అంటారు నన్ను. అంటే మీరు ఫోన్ చేసిన ప్రతిసారి మా మామయ్య అట్లేం తిడుతుందని చెప్పి ఏడ్చాడు మేడం. ప్రతిసారి వేధిస్తాడు మేడం మా మామయ్య, వేధిస్తాడు. ఇట్లా చెప్పేసరికి వీళ్ళు ఏడుస్తున్నారు మేడం. నేను పుట్టిన నుండి మా పిన్ని మా మమ్మీ ఏడ్చేటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు మేడం. వాళ్ళు ఏడ్చేసరికి ఎందుకు ఇంత బాధ పెడుతుంది మా మామయ్య అని కూడా నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, అడగలేదు. శ్రీకాంత్ కూడా ఫోన్ చేయడం మానేసింది మేడం. వాళ్ళ పిన్ని ఫోన్ చేయమంటే చేస్తాడో లేకపోతే లేదు. వాళ్ళ పిన్ని ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు మేడం. సరే పిన్ని మాట విను, నాకు కూడా ఉంది పిన్ని, మా పిన్ని చెప్పినట్టు నేను వింటలేనా అని నా మనసులో నేను చెప్పుకున్నా. అయినా సరే అట్లా వినడు. ఎవ్వరు ఏం మాట చెప్తే వాళ్ళ మాటనే పట్టుకుంటాడు. ఎవరు కొట్టుమంటే కొట్టడం, తిట్టుమంటే తిట్టడం, ఆ మాటలు పట్టుకుంటాడు ఎక్కువ. ఆ మాటలు పట్టుకొని ఇక మా మామయ్య తిట్టడం మొదలుపెట్టింది. 15 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిరు మేడం. వీళ్ళు వచ్చిరు, కంప్లైంట్ ఇచ్చిరు, నా భార్యను తోలిస్తలేరా అని వీళ్ళు చెప్పిరట. నన్ను అడిగారు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా వీడియోలు దిగిండు సార్, ఫ్రెండ్స్తో ఇట్లా వీడియోలు దిగి ఇట్లా డ్యాన్సులు చేసుకుంటే ఇట్లా చూపిస్తాడు, ఇట్లా చేస్తాడు అని చెప్పిన. దీర్చిస్తాడు నెత్తి మీద తలపైన పెట్టుకొని ఇట్లా డ్యాన్సులు చేస్తారు సార్, నన్ను ఫోన్లో చేసి ఇట్లా మాట్లాడమని అంటారు, నాకు భయం వేసింది సార్ అని చెప్తే నేను చెప్తే అరే ఆడపిల్లకు మీ ఫ్రెండ్స్తో ఫోన్లో చేస్తున్నారా అని తిట్టిరు. తిట్టేసరికి ఇతను శ్రీకాంత్ వెళ్ళి పాయిజన్ తీసుకున్నట మేడం. పొలం కాడికి వెళ్ళేసి విషం తాగిండట, మాకు తెలీదు. సంబంధం చూసిన అతను చెప్పి ఆడు సచ్చిండే పీకిన గలీజ్ మాటలు తిడుతుండు మేడం. అతడు కూడా ఏంటిదన్నయ్య మీరు కూడా ఇట్లా తిడుతురు అని నేను అన్న. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత విషం దాగిండు. విషం ఎందుకు దాగిండు, భార్య వస్తారా లేదా మరి దేనికోసం దాగిండో తెలియదు మేడం. మొత్తం మీద అయితే విషం దాగినని చెప్పిండు. చెప్పాక మేము వెళ్ళలేదు. అతడు ఫోన్ చేసి వాడు చచ్చిండు అది ఇది అని గలీజ్ మాటలు తిడుతుండు సంబంధం చూసిన అతడు. తర్వాత ఇక 1 month పైన అయిపోయింది మేడం నేను వచ్చి. ఇక ఇష్టం వచ్చిన మాటలు తిట్టేసాను. మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే వాడు మీ మామగారు ఫోన్ చేసి మీ పిన్నిని తిట్టారని మీరు వెళ్ళలేదు అంతేగా. ఏమంటాడు, నా కొడుకు పాయిజన్ తీసుకున్నాను, నేను చంపేస్తానే, నేను చంపేదాకా వదలనే, నేను చంపే తీరుతానే అంటాడు మా మామయ్య. చాలా గలీజ్ గా తిట్టుకుంటా నేను చంపేదాకా తీరుతా అంటాడు. ఇంకా ఏమంటాడు, దాంతో కాపురం చేయాలి, నీతో చేయాలి, అట్లా ఇట్లా అన్ని గలీజ్ మాటలు తిట్టుడు పెట్టింది మేడం. మేము రికార్డింగ్ కూడా పెట్టినాం మేడం. మీతో కాపురం చేయాలి అట్లా అంటాడు మేడం. అన్ని రికార్డింగ్ ఆన్ చేసి పెట్టినాం మేడం. మేము ఎక్కువ మాట అనలేదు. ఇక పెద్దవాళ్ళ దగ్గరికి పిలిపిస్తామంటే రమ్మానంటే రానంటాడు, మరి పోలీస్ స్టేషన్ పిలిపిస్తాం రమ్మానంటే రానంటారు. అట్లా కాదు ఇట్లా కాదు, ఇక మేడం దగ్గరికి వెళ్దాం, మేడం అయితేనే సజెషన్ ఇస్తుందని మేము మీ దగ్గరికి వచ్చినాం మేడం. మీ పెళ్ళై 3 నెలలు అయింది. అవును మేడం. 3 నెలల్లో ఇన్ని కథలు మేడం. మేము ఆల్రెడీ చెప్పినాం మేడం, మా పొజిషన్ చెప్తే ఇట్లా చేసినాం. మీ ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసా, మీ మామ ఇట్లా మాట్లాడుతాడు అవన్నీ తెలుసా? తెలుసు మేడం. తెలిస్తే ఏమంటాడు అతను చెప్తే? ఫోన్ చేయడు, ఫోన్ చేస్తే నేను చేస్తే మళ్ళీ నన్ను తిడతాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అలా తిడుతున్నారు, మిమ్మల్ని ఏం అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళకు రూమ్ అమ్మాలి మేడం. నేను నా పేరు మీద వరకట్నం కింద రాసిచ్చిన రూమ్ అమ్మి
5 లక్షలు 5 తులాల బంగారం తీసుకొని పోవాలి. ఇక అది వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని రమ్మంటున్నారా, ఇంటికి రమ్మంటున్నారా, వద్దంటున్నారా? చంపేస్తా. అసలు రావద్దంటున్నారు ఇప్పుడు. మీ అమ్మ దగ్గర ఉండమంటున్నారు. నా వాకిట్లు ఎట్లా అడుగు పెడతావే, నా కొడుకు విషయం తాగినప్పుడు రాలేదే అని గలీజ్ మాటలు తిడుతుంటే ఇక మేము వెళ్ళలేదు మేడం. మాకు భయం అయిపోయింది. వీళ్ళు ఏడుస్తున్నారు, నేను కూడా ఏడ్చిన. సరే ఇప్పుడు మీకేం కావాలని వచ్చారు మీరు ఇక్కడికి? చంపేసాను వాళ్ళు చంపేశారని మాకు భయం ఉంది మేడం. అస్తమానం వాళ్ళని తిడుతుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా మేడం. సరే, అందుకే వద్దనుకుంటున్నాం మేడం. అంటే ఈ సంబంధం వద్దు అనుకుంటున్నారు, మీరు విడిపోదాం అనుకుంటున్నారు. అవును మేడం. సరే ఇప్పుడు మీతో ఇంకెవరు వచ్చారు? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? అసలు ఇప్పుడు చెయ్యనన్నాం మేడం. మీరు టార్చర్ వాతలు అన్నారు, ఎప్పుడైతే అన్నారో పెద్ద గొడవలతో అవుతుంది పెళ్లి అని పెద్ద మనుషులలో అందరు దాంట్లో తీరిపోయింది కదా, అట్లా అవుతుంది. మాకు అదృష్టాలే మంచిగా లేవు అన్నయ్య, మేము ఇప్పుడు చెయ్యము, దీపావళి అప్పటికి పెడతాము, దీపావళి అప్పటికి చేస్తాం అన్నాం మేడం. కాదు, మేము ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర 51,000 ఇప్పిస్తాము, అక్కడ నేను 1,20,000 ఇస్తాను వీళ్ళ బావ పెద్ద నాన్న కొడుకు వాళ్ళు ఉండి చేసిర్రు మేడం. చేసి ఇక మమ్మల్ని ఘోరమైన చిత్రహింసలు లాగా చేసిర్రు మేడం. మాకు ఎట్లా అంటే ఇయ్యలేదు మేడం. ఇక ఇయ్యకుంటే మా నాన్న అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండు, మా చెల్లె నాన్నమ్మల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చింది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చి మొత్తం చెల్లె సామాను అవి ఇవి అన్ని తీసుకొచ్చింది మేడం. అట్లా చేసి ఇచ్చినాక ఊరోళ్ళంతా అప్పుడు వచ్చిండ్రు, పెళ్లి నిలబడ్డారు మేడం. పెద్దలను కాదనుకున్నాడు, ఇప్పుడు పెద్దలను కాదనుకొని గలీజ్ మాటలు అంటే ఆ మాటలకు భయం అవుతుంది మేడం. మొత్తం చచ్చిపోవాలనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద మాటలు అనుకుంటా మీరు పెట్టరు చెయ్యరని మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుంది మేడం. చంపేస్తా చేస్తా. సరే ఇప్పుడు మనం పని చేద్దాం, మీతో పాటు మీ చెల్లి కూడా వచ్చారా? అవును మేడం, ఆవిడని పిలుస్తా. అలాగే ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా వచ్చారు, వాళ్ళు కూడా చేసినాం మేడం. వాళ్ళు ఏం చెప్తారో ఫస్ట్ విందామండి, ఆ తర్వాత న్యాయం చేస్తారని మాకు ఎక్కడ దిక్కులేక మీ దగ్గరికి. సరే చూద్దామమ్మా, ఇప్పుడు న్యాయం ఏదో మాకు తెలిసిన న్యాయం నాకు అర్థమైంది, నేను తప్పకుండా చెప్తాను. చూస్తుంటాం మేడం. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు మీకు ఒకటి మటుకు చెప్తున్నాను, ఇప్పుడు న్యాయం చట్టం అనేది ఉంది, ఎవరు కూడా వాళ్ళకి ఏది పెడితే అది వాళ్ళు ఏమనుకుంటే అది చేయలేరు, సరేనా? అందుకని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఫస్ట్ లేదు. సరే మేడం, మేడం అమ్మ నాన్నలు కూడా బాగా చూస్తారు. సరే పిలుద్దాం. శ్రీకాంత్, ఏం పని చేస్తారు మీరు? ఆటో నడుపుతాను. ఆటో, సొంత ఆటోనా వేరే వాళ్ళు? వేరే వాళ్ళ ఆటో. ఇప్పుడు ఆటోనే నడుపుతున్నారు మీరు? ఓకే. మీకు అన్నదమ్ములు ఉన్నారా? మీరు ఒక్కరే. మీరేం పని చేస్తారమ్మా? మీరు ఇద్దరు వ్యవసాయం చేస్తారు, మీరు కూడా వ్యవసాయం. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు నువ్వు కదా, అడిగి పెళ్లి చేసుకున్నారు, సరే బాగానే ఉంది. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని ఎప్పుడు మీరు సరిగ్గా చూసుకోలేదు, మీరు ఎప్పుడూ టైంకి ఇంటికి రారు, మీ నాన్నగారు ఆవిడని ఇష్టం వచ్చినట్టు మాట్లాంటారు. అంటే ఆమెకు వాళ్ళ నాన్న లేరు, అలాగే వాళ్ళ పిన్నికి కూడా హస్బెండ్ లేరు, ఇద్దరు డివోర్స్ చేసి అంటే విడాకులు తీసుకొని ఉన్నారు. ఉండండి. సో అదే సాకు కాబట్టి మీ నాన్నగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఆవిడని ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఉండండి, ఆవిడ చెప్పినని ఇలాగా ఆవిడ చెప్తున్నారు. అలాగే ఆవిడని పెళ్లికి ముందు వాళ్ళు మీకు ఇస్తామన్న కట్నం అంటే బండి బంగారం అవి రెండు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మీరు అడుగుతూ ఆమెకున్న రూమ్ను అమ్మేయమని చెప్తూ, మీ పిన్ని ఎవరో ఉన్నారంట కదా, ఆవిడ ఎప్పుడు పెడితే అప్పుడు ఫోన్లు చేసి తిట్టడము, ఆ ఆస్తి అదే ఆమె పేరు మీద రూమ్ అమ్మేసి ఆ డబ్బులు మీకు తెచ్చి ఇమ్మనడము, ఇలా మీరు రకరకాలుగా ఆమెను హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అని చెప్తుంది తను. మీరేం చెప్పదలుచుకుంటున్నారు చెప్పండి? లేదు మేడం, అలా ఏం జరగట్లేదు. లేదు. సో మీ పెళ్ళైనప్పటి నుంచి ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరికి? ఓకే మేడం, మ్యారేజ్ అయిపోయింది, ఓకే ఉంటూ బాగానే ఉన్నాం. 15 days అట్లా ఉన్నాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిరు, ఇక్కడ బాగానే ఉంది. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రానంటది, అక్కడికి వెళ్ళిన తర్వాత రానంటది. ఏమైందంటే పెద్ద మనుషులు తీసుకుని వస్తా అంటది, రానంటది. అలా కాదు, ఇప్పుడు మీరు ఇంట్లో గొడవ పడి అద్దం పగలగొట్టి ఫ్యాన్ ఎత్తేసి సెల్ ఫోన్ ఇసిరేసి అట్లా గొడవ చేశారా పెళ్ళైన కొత్తలో? చేశారు కదా. మరి ఏమీ జరగలేదని మీరు ఎట్లా అంటారు? కాదు, ఇప్పుడు మీరు నేను అడిగిన వెంటనే అసలు నేను గొడవే పడలేదు బాగానే ఉన్నామంటే అది కరెక్ట్ కాదు కదా, గొడవ అయితే పడ్డారు కదా కదా. సో అమ్మాయి అబద్ధం చెప్పిందా, మీరు అబద్ధం చెప్పారా? మేడం అది జరిగిన తర్వాత కూడా బాగానే ఉన్నాం కదా మేడం. జరిగిన తర్వాత జరిగింది అయితే జరిగింది కదా, ఎందుకు జరిగింది అలాగా? నువ్వు తాగేసి వెళ్ళావా లేదా? నేను తాగను మేడం. మరి తాగకుండానే తాగున్నాడా లేదా అమ్మ? అదే, సరే తాగకుండానే గొడవ చేసావా మరి? అద్దం పగలగొట్టి ఫోన్ ఎత్తేసి ఎందుకు గొడవ అయింది చెప్పు? ఓలో ఫోన్ చేసిరంట, మాట్లాడిందంట. ఎవరు ఫోన్ చేశారు? ఎవరో అంట, రమేష్ అంట ఫోన్ చేసిరంట. ఫోన్ చేసి ఫ్రెండే
నాకు ఫ్రెండే ఫోన్ చేసి మాట్లాడిందంటే ఏమో చేసినాం వాడేమో అన్నాడంట. అంటే నేను వాడిని అది తర్వాత కదా, దానికి ముందు కదా గొడవ అయింది. ఎవరో ఫోన్ చేసి నువ్వు ఇంట్లో ఉంటే లేరని చెప్పాడని అన్న మేడం అదే రోజు చెప్పలేదానికి ఆరోగ్యం బాగాలేదు. ఎవరు మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదా? పురుగుల మందు తాగిండు మొన్న. ఎప్పుడు తాగాడు? మొన్ననే తోలుకరాని పోయినా మా దొరసాన్ని తోలుకరాని పోతే ఆడ పోలీసు వాళ్ళతో తిట్టిర్రు. ఇక అదే మాట పట్టుకొని మేము మాట అంటే వాడము, కష్టం చేసుకొని బతుకుతాం, బురద తిని బురద కక్కుతాం. వీళ్ళు సాయం అవుతారు వాళ్ళు సాయం అవుతారు అని మాకు ఏది లేదు. ఇక ఆడు పోలీసు వాళ్ళు తిట్టే వరకల్లా ఆయనకి ఏమనిపించిందేమో, మేము ఆటోలో పోయినాము ఆ బండి మీద పోయిండు. పోయే వరకు మందు తాగిండు, పురుగుల మందు ఇంట్లో వండుకున్నాం. వండుకునే వరకు హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇక ఇంతవరకు కూడా కోలుకోలేదు. ఎందుకు పురుగుల మందు తాగావు? ఇష్టాలు చెప్పేసి నేను చేయకుండా చేసిన అని చెప్పింది. అదొకటి ఇదొకటి బెడ్రూమ్ లో జరిగిన విషయాలు మొత్తం వాళ్ళ అమ్మ చెప్తారు మేడం. అట్లా అంటే ఎలా ఉంటుంది మేడం? మేడం ఫస్ట్ నైట్ అయినాక వీడియో చూస్తే నా ఫ్రెండ్స్ కానీ అన్నాడు మేడం. నువ్వు కొత్త చెప్తున్నా, ఎంత ఎందుకు చెప్పలే? పెళ్ళైనప్పుడు మా మమ్మీ బెదిరిస్తే ఆ మాట ఇప్పుడు చెప్తుండు మీకు. ఆ మాట పోలీస్ స్టేషన్ కాదమ్మా, నువ్వు చెప్పేటప్పుడు అన్ని చెప్పాలి. అన్ని చెప్పాలి నువ్వు ఎందుకు మరి అది మానేసావు? అది ఎందుకు? అది ఇంపార్టెంట్ కదా. నువ్వు అన్ని నిజాలు జరిగింది చెప్పాలి కదా. మరి ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్తే ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయి చెప్పింది రైట్ అనుకోవాలి, నువ్వు చెప్పింది రైట్ అనుకోవాలి. నేను వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అయింది నాకు వీడియో చూపించింది అంకుల్ అని చెప్పిన. ఇది ఒక్క మాట చెప్పిన మేడం. నన్ను వీడియో తీసిందని చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా ఏం లేదు చేసేస్తుండే. ఈ మాట చెప్పేసరికి అరే 4 బీన్లు పెడతాము డాన్సులు చేయరా అని బెదిరించారు గట్టిగా. ఒక మాట బెదిరించేసరికి ఇంటికి వెళ్ళిపోయి నేను అవన్నీ అడగట్లేదు. ఇప్పుడు నిన్ను వీడియో తీస్తాను అన్నాడు అని అన్నావు. ఏం వీడియో తీస్తాను అన్నాడు? మరి ఫస్ట్ నైట్ అయిన రోజు వీడియో తీసినా అని చెప్పింది మేడం. సరే, మరి ఆ విషయం నువ్వు నాకు ముందు చెప్పాలి కదా. తీసిన అని చెప్పిండా, తీసి నీకు చూపించిండా? అన్నీ బద్మాశేషాలు వేయొద్దమ్మా. మీరు ఇట్లా ఆగం చేస్తున్నారు మమ్మల్ని మొత్తం. అలా ఎందుకన్నావు నువ్వు వీడియో తీస్తాను? లేదు మేడం, నేను అనలేదు మేడం. నువ్వు అసలు ఏమనకుండా నా వైపు నేను వీడియో తీసుకొని మంది చూపిస్తానా మేడం? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారేమో. నా వైపు నేను వీడియో తీసుకొని యూట్యూబ్ లలో వాట్సాప్ లలో పెడతానా మేడం? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతుంది మేడం ఆమె? అంటే మీరు అసలు వాళ్ళని ఏం అనలేదా? నేను అన్నా కొడుకుల మందు నా కొడుకు తాగాడు కదా, పోలీసు వాళ్ళ ముంగట మాటలు వినిపించారు కదా, ఆ మాటలతోనే వీడు పురుగుల మందు తాగాడు కదా. తాగినాక నీ ఎవరికి సంసారం మరి తాగినాక మరి మొగుడు మందు తాగాడు అని రావాలి కదా. ఆమె రాలేదు. వాళ్ళ అమ్మలన్న వచ్చి చూడాలి కదా. దవాఖానకి 3 రోజులకి క్యాలికి వచ్చాడు. భార్య అంటున్నాడు. ఆలోపన వస్తుంది. సార్ డాక్టర్ ఇట్లా అంటున్నాడు అని అంటే, అట్లా ఆయనకు ఆలోపన వస్తుంది బాబు, ఎవరన్నా ఉంటే వాళ్ళ భార్య ఉంటే పిలిపించాను అంటే నేను పిలిపించిన మేడం. నేను ఫోన్ చేసి డైరెక్ట్ పిలిచిన. మా పానాలు బాగాలేవు మేము రామ్ అనేసారు. అనేసరికి నాకు కోపం వచ్చింది. నా ఒక్క కొడుకు సావాలని చూసినారే అని రీతి మాటలు నేను తిట్టిన ఆ రోజు మాత్రం. అదే నాకు అక్కడ అడుగుతుంది నేనేం నడిపించలే. మందు తాగక ముందు తిట్టిన మాటలు మేడం రికార్డింగ్ చేసి ఒక మాట కూడా మేడం ముందు తిట్టింది. భయపట్టి కొడతారని పోలేదు. నాకు భర్తలు లేరు. అంతకు ముందే పోలీస్ స్టేషన్ అమ్మాయిని పంపమని రాకముందుకే ఇష్టం వచ్చిన నాన్న బూత్ మాటలు తిట్టింది మేడం. ఇలా రికార్డింగ్ కూడా ఉంది. పిల్లగానికి మాటలు ఎందుకు వస్తాయి మేడం? నాకు పెళ్లికి వాళ్ళు చాలా పబ్లిక్ తీసుకొచ్చారు మేడం. మాకు ఇట్లా మా పేదరికాన్ని చూసి కూడా తెచ్చిండ్రు. కానీ మేము హెల్ప్ తొందరపాటు పిల్లని మాకు సాయం చేసిండ్రు మేడం. చేసినంత మాత్రం వాళ్ళకు సాయం చేయమన్నాం, వీళ్ళకి సాయం చేయమన్నాం. మేము కష్టం చేసుకున్నాం అంటే మేము కూడా బీడీలు చేసుకుంటున్నాం మేడం. బీడీలు చేసుకుని బతుకుతున్నాం. కానీ ఎవరి మీద అయితే మేము ఆధారపడి బతుకుతలేం కదా మేడం. మేము బురద బుక్కి బురద కక్తాము. వాళ్ళలాగా మేము ఉండమని అంటే మేము ఏం చెడ్డ పని చేస్తున్నాం మేడం? ఈ న్యాయం కావాలా మేడం? మాకు అన్ని గలీజ్ బూతు మాటలు అన్ని తిడుతుండు మేడం. మాకు చేసుకున్న భర్తలు లేరని చెప్పి నోటికి వచ్చిన మాటలు ఒక భార్య లాగా కాదు, భార్య కంటే ఎక్కువ మాటలు ఉన్నాయి మేడం. ఇలా మాకు పోలీస్ స్టేషన్ ఎంత లేదు మేడం, అంత దూరమే ఉంటది మాకు. మేము అటువంటి మాటలు మేము మాట్లాడము.
పెద్దమ్మ మేడం కూడా వచ్చింది మేడం. దయచేసి ఆమెను పిలవండి మేడం స్టేజ్ సరే మీరు చెప్పిన ఇంకా కాడికి వెలుగు ఆగుతారా? ఇంకా వెలుగు పెద్దలు కూడా ఉన్నారు మేడం. మీ దండం పెట్టండి. వెలుగు పెద్దలు ఉన్నారు, మా కులం రమ్మని పెద్దలు కూడా ఉన్నారు. మేడం. మాకు భర్తలు లేరని పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా మొత్తం ఉన్నారు. అబద్ధాలు ఎస్ఐ కూడా ఉన్నారు. ఇటువంటి గలీజ్ మాటలు మేము పడలేదు మేడం. ఇంతవరకు మేము పడ్డాం. రోడ్డు మీద తిరుగుతుంటే మేమే పడ్డాం. కొంచెం ఉండండి అమ్మా, ఆవిడ అయ్యాక మీరు మాట్లాడండి. గర్భవతి ఉన్నప్పుడు మా నాన్న చచ్చి వారంటీ మీద తీసుకొచ్చాడు మేడం. అప్పటి నుంచి అమ్మాయి నేను ఇద్దరు పొత్తుల మా అమ్మ నాన్న అంతా పెంచుకున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేడం. అయినా ఆ కష్టం మీ కష్టం చేసి మా బిడ్డని మేము పెళ్లి చేస్తున్నాం మేడం. మేము ఎటువంటి తప్పుడు పనులు చేయాలని మా గురించి మీరు చేయకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ తీస్తాను మేడం. మేము ఇస్తాము. నాన్న బూదు మాటలు అంటాడు. మీరు చెప్పండి, ఏంటి చెప్పండి. అయితే మేడం ఈ అమ్మాయిని తోలుకపోయేందుకు ఆటో తీసుకుని వచ్చారు మేడం. వీళ్ళు వచ్చి నలుగురు వచ్చారు. మేము మక్కసేనుకు మందేస్తున్నాం, వర్షం వస్తుంది, తోలుకపోతామని వీళ్ళు అంటారు. మేము మందేస్తున్నాం, సేనుకు మంది వేయాలి కదా, వేసిన తర్వాత రేపు తోలిస్తా అని నేను అన్నాను. అంటే రేపు కాదు, నేను ఈ రోజే తోలుకపోతానని వీళ్ళు అంటారు. తోలుకపోతానంటే మరి మందేస్తున్నాం కదా అని అంటే ఈ అమ్మాయిని మేము పనికి తీయలేదు. మేము పని అవసరం లేదు బిడ్డ, నువ్వు ఇంట్లోనే ఉండమన్నాం. ఆమెకి విమానం పెట్టి చెప్పండి మేడం, నాకు ఒక బిడ్డలాగా ఉంటుంది అని చెప్పేసి నేను నిన్ను సాదుకున్నా అంతే. ఏం గొడవ అయిందమ్మా మీ ఇద్దరికి? ఏం గొడవ అయింది? ఎప్పుడు నైట్ సరిగా ఉండడు మేడం శ్రీకాంత్. అయితే ఎందుకు మామయ్య ఇట్లా ఉంటలేడు, నాకు ఫోన్ చేస్తలేడు, నేను ఫోన్ చేస్తే తిడతాడు. మరి అందరితో బాగానే మాట్లాడతాడు. ఎందుకు మామయ్య, మా మామయ్యనే ఫోన్ చేయమ్మా అంటే నేను చేస్తే తిడతాడు. మామయ్య నేను చేయండి, మీరు చేయండి అని. అది అయిపోయింది మేడం. మా మామయ్య ఫోన్ చేసింది. ఏడున్నారు అంటే సిటీలో ఉన్న ఫోన్ పెట్టే అని తిట్టిండు. మా మామయ్యకి అన్నాడు. అనేసరికి సిటీలో ఉన్నాడట. అమ్మ ఏంటిది మామయ్య, అప్పుడేమో డ్రైవింగ్ మానేపిస్తున్నారు, ఇప్పుడు ఇట్లా చేస్తుండు, ఎప్పుడు టైంకి ఉండనే ఉండడు, అంత బిజీ ఉంటుండా అని నేను కొంచెం సీరియస్ అయినా మేడం. అయ్యేసరికి మా మామయ్య కూడా ఎందుకమ్మా అంత సీరియస్ అవుతున్నావు, పిన్నిలాగా అవుతున్నావు, ఎందుకమ్మా అంత సీరియస్ అవుతున్నావు, టైం టు టైం ఉండాలి, టైమింగ్ ఉండదా అని నేను అన్నా. అంటే మా అత్తమ్మ అంటే నీకే ఉంటా అదే, మాకు ఉండదా ఏ, మేము కన్నోళ్ళమే, నీకు మొగడైతే మేము కన్నోళ్ళమే, మాకు ఉండదా ఏ అని అంటది. నువ్వెందుకు ఇంటికి వెళ్ళావు నైట్కి? అంటే మేడం నేను వేరే వాళ్ళ దగ్గర జీతం ఉన్నాను మేడం, ఆటో నడిపిస్తాను చెప్పాను కదా. అయితే నేను లోడ్కి వచ్చినప్పుడు లేట్ అవుతుంది, ఒక రోజు తొందరనే వెళ్ళిపోతా. నైట్ డ్యూటీ చేస్తే డే మొత్తం ఇంటికి. సరే లేట్ అయినప్పుడు అమ్మాయితో మర్యాదగా చెప్పుకోవడం రాదా నీకు? చెప్తాను మేడం. ఎందుకు ఊరినే గలీజ్ మాటలు తిడతాడమ్మా, తెలియకడుగుతుంది. ఇప్పుడు ఉండు, నువ్వు చెప్పేది చూస్తే ఎలా ఉందంటే ఇప్పుడు అతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నిన్న? అసలు అప్పుడు ఇష్టపడే చేసుకున్నప్పుడు ఇప్పుడు అలా కాదు, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి. ఊరికనే ఫోన్ చేసి నేను రాను, నువ్వు ఎందుకు ఇంటికి రాలేదంటే ఎందుకు గలీజ్ మాటలు తిడతాడు? ఊరికే మాట రాకుండా ఎందుకు గలీజులు వస్తాయి? లేదు, ఒకటి అతనికి పిచ్చాయి ఉండాలి, లేదా నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? ఇష్టపడే చేసుకున్నాడు. మరి అతను పిచ్చా అతనికి? కాదు మేడం, అందరితో బాగానే మాట్లాడతాడు మేడం. ఉండమ్మా కొంచెం నువ్వు చెప్పేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇందాక గొడవ అన్నావు, ఆ గొడవలో కూడా ఇప్పుడు సరే మీ ఆయన ఇంటికి రాలేదు, మీ అత్తమామలతో గొడవ వేసుకుంటే అని చెప్తా మర్యాదగా అతను ఫోన్ చేయమని చెప్పాడు, చేశారు. అతను సిటీలో ఉన్నాడని చెప్పాడు. టైం రారా, రూల్స్ రావా అంటే ఏమైనా మిలిటరీని అట్లా రూల్స్? ఇప్పుడు పెళ్ళాం అన్నది మంచిగా చెప్పి మార్చుకోవాలి తప్పితే నీకు టైంకి రాలేదంటే వచ్చినప్పుడు ఏమయ్యి ఇట్లా అయితే నాకు లేట్ అయితే నాకు కష్టం ఉంది నష్టం ఉంది, నువ్వు టైంకి రాని మంచిగా చెప్పి మార్చుకోవాలి. కానీ నువ్వు రూల్స్ మాట్లాడితే ఎవరికన్నా కోపం వస్తుంది. సో నువ్వు మాట్లాడిన పద్ధతే వాళ్ళకి కోపం వచ్చింది. సరే మీరు కోపం వచ్చిన వాళ్ళొక మాటనే నువ్వు ఒక మాటనే, పాప మీ పిన్నికేం తెలుసు, మీ అమ్మకేం తెలుసు, మీరు గొడవ పడుతున్నావు, అయ్యే మన పిల్ల ఏమైపోద్దని వాళ్ళు పరిగెత్తుకొచ్చాయి. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా నేను సమర్థించను, వాళ్ళు తప్పు. ఇప్పుడు అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నేను ఆ మాటలు విన్నా, అది ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎంత తప్పు చేసినా మాట్లాడకూడదు. మనిషి అట్లా మాట్లాడడానికి ఆడపిల్లల్ని. నా కొడుకు ఒకవేళ అవును, నీ కొడుకు కూడా తక్కువ చేయలే కదా. మీరు కూడా అమ్మాయి 4 మాటలు అన్నారు కదా. ఇప్పుడు నేను అనేది మంచి చెడు 2 సైడ్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావు? నువ్వు మాట్లాడిన అన్ని బూతులు వాళ్ళు నీ పెళ్ళాన్న నిన్నో మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? తప్పు కదా. ఒప్పుకున్నాం మేడం, వాళ్ళు రికార్డ్ చేసిరు కదా. అవన్నీ నేను చెప్పుకున్నాను, మాకు రాదు. ఇప్పుడు మీరు ఫోన్ లో మీరు మాట్లాడి నేను 2 మాటల పైన వినలేకపోయా. మంచి చెడు ఉంది కదా, ఏదొస్తే నోటి కదా మాట్లాడేస్తామా? సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంతవరకు నువ్వు చెప్పిన కారణాలు ఏవి కూడా పెద్దగా అతను తప్పు చేసేసినట్టు నాకైతే అనబట్టల. కాదు మేడం, ఇక్కడ ఉండు. మీ జీవితంలో జరుగుతుంది ఏంటంటే నువ్వు సర్దుకోకపోవడం.
పెళ్ళని చేసుకున్నాక భార్య అన్నాక కొంచెం మనం కూడా కొంచెం తగ్గి మన జీవితాన్ని అట్లా మీ అమ్మని మీ పిన్నిని అన్న చూసి వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఎంత హింసలు పడి నిన్ను పెంచి నేను ఇలా పెద్ద చేసి వాళ్ళు అట్లా ఒక పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేయడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నువ్వు చూసావు. నువ్వు కనీసం నీలో ఏమాత్రం 0.01% కూడా ఓర్పు లేకుండా ప్రధానికి గొడవలు పడి వాళ్ళని 4 మాటలు నువ్వు అనిపించావు. అలాగే నువ్వు కూడా నీలో కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. పెళ్ళాం ఎలా ఉంది, తనకి మంచి ఉందా చెడు, ఆ పిల్ల చిన్నదే కదా, ఉండు చూసుకుంటా కదా ఏం మేడం. చూసుకున్నావు నువ్వు? నీ ఇష్టానికి వస్తావు, నీ ఇష్టానికి వెళ్తావు. నువ్వు చేసే తప్పులని చెప్తా. నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్ ఎవరో మాట్లాడాడు, తప్పుగా మాట్లాడాడు, నా అమ్మాయి చెప్పింది. వాడు ఎందుకు అన్నాడు, నేను మాట్లాడతాను, నీ ఫ్రెండ్ 2 తిట్లు అమ్మాయి ముందు తిడితే ఆ అమ్మాయి మనశ్శాంతిగా ఉంటది కదా. మేడం ఆయన తిట్టాడు, మా నాన్న కూడా తిట్టాడు, వాడు నాతో మాట్లాడడం మానేశాడు. నేను ఇంకా ఫోన్ వదిలే, నా వైఫ్ కంటే ఎక్కువ ఏముంది, నువ్వు కాకుండా ఇంకో ఫ్రెండ్ అని వదిలేసిన. వాడిని వదిలేసినాక మా నాన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇచ్చిండు, ఇంకోసారి ఇట్లా రిపీట్ అయితే బాగుండదని చెప్పిండు. నేను అమ్మాయి చేసింది చెప్పా, అమ్మాయి సైడ్ తప్పు ఉంది, మీ సైడ్ కూడా ఎంతో కొంత తప్పు ఉంది. నువ్వు ఏ విధంగా తప్పు లేదంటే మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నేనైతే వెళ్ళి చూడలేను, ప్రపంచంలో ఎవరు చూడరు, మీ అమ్మ నాన్న కూడా చూడలేరు. సరేనా? విడిపోతే నాశనం అయ్యేది మీ ఇద్దరి జీవితాలే కదా. అతనికి మనశ్శాంతి ఉండదు, నీకు మనశ్శాంతి ఉండదు. చెప్తున్నా ఒకసారి, కలిసి ఉందామని కనుక మీరు అనుకుంటే అతని దగ్గర నీకు నచ్చంది ఏంటి నువ్వు నాకు చెప్తే అందులో ఏ మాత్రం న్యాయం ఉన్నా అతన్ని మార్చుకోమని చెప్పి అతను మార్చుకుంటాడని చెప్పి రాయించి తీసుకుంటా. అదే విధంగా అమ్మాయిలో నచ్చింది ఏమన్నా మీకుంటే మీరు చెప్తే అది నాకు న్యాయం అనిపిస్తే ఆ అమ్మాయిని మారాలి అని చెప్పి రాయించి తీసుకుంటా. సో మీరు చెప్పినట్టు మీరు ఉండాలి, ఆ అమ్మాయి చెప్పినట్టు ఆ అమ్మాయి ఉండాలి. అదే విధంగా మీరు కూడా ఆ తప్పు రిపీట్ చేయకూడదు, అదే విధంగా అమ్మాయి కూడా తప్పు రిపీట్ చేయకూడదు, అదే విధంగా అతను కూడా తప్పు రిపీట్ చేయకూడదు. అలా నేను ఇద్దరి దగ్గర రాయించి తీసుకొని ఇద్దరు కాపురం చేయనివ్వండి. సో దీనికి మనం కరెక్ట్ అనుకుంటే మనం మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకునే ముందు నేను డాక్టర్ గాని లాయర్ గాని కూడా పిలుస్తాను. వీళ్ళిద్దరు స్టోరీ వినే ఉంటారు. మీరు వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడటానికి ఎంత విచిత్రంగా ఉంటుందంటే మేడం, 3 నెలల పెళ్లి 3 సముద్రాల సమస్యలు. అవును, అది అంటే ఉన్న సమస్యలు కూడా మీరు ఇందాకటి నుంచి ఆలకించగా ఏంటంటే ఒక మేజర్ ఇది సమస్య అన్నటువంటిది ఏమీ లేదు. నన్ను ఇష్టపడే చేసుకున్నాడు అన్నటువంటి ఒక క్యారెక్టర్ ముందు నుంచి మాధవి చెప్తుంది, నన్ను ఇష్టపడే చేసుకున్నాడు. ఇప్పుడు ఇష్టపడే చేసుకున్నాడు కాబట్టి ఏం చేసినా కూడా నాతోనే ఉండాలి, నేను చెప్పిన ఎలా మాట అన్నా వినాలి అనేటటువంటి ఒక గీత గీసినప్పుడు మనకి ఏంటంటే మన యొక్క ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ అంటే మన ఇప్పుడు పెళ్లికి కావాల్సింది ఏంటంటేనమ్మా, 2 మనుషులకు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటే కనుక అది బొమ్మల పెళ్లి అవుతుంది, 2 మనసులకు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటే కనుక అది నిజమైనటువంటి పెళ్లి. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మేడం చెప్పినట్టు ఏంటంటే వయస్సు అన్నది చాలా ఇంపార్టెంట్. నీకు 20 సంవత్సరాలు, అతనికి 22, 23 సంవత్సరాలు. పెళ్లికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మన మనస్తత్వాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవటం, మన గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవటం. అది డెవలప్ అవడానికి యూజువల్గా 17 నుంచి 18 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఏంటంటే అవతల వ్యక్తి యొక్క మనసు అర్థం చేసుకోవటం. ఈ 2 క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. నాకేమనిపించింది ఏంటంటే అసలు మీ ఇద్దరి యొక్క ఇండివిజువల్గా మీ మనస్తత్వాలే మీ ఇద్దరికి అర్థం కానప్పుడు పెద్దలు వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ మీ ఇద్దరికి కలిపి పెళ్లి చేశారు. సో దానివల్ల ఏంటంటే అతకనటువంటి వయసులో మీ పెళ్లి అన్నది జరిగినది. అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో వివాహం గురించి అవగాహన అన్నది లేదు. దానికి తోడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మేడం, శ్రీకాంత్ ఆలోచన అన్నది ఒక స్థాయికి వచ్చి పెళ్లికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఆ అబ్బాయి ఏజ్ వల్ల, ఇమ్మెచ్యూరిటీ వల్ల, తల్లిదండ్రులు చెప్పినటువంటి విధానం వల్ల, లేకపోతే ఆ అబ్బాయి చూసినటువంటి దాని వల్ల అతనికి పెళ్లి అనే దాని గురించి సంబంధించినటువంటి ఒక ఆలోచన పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వలేదు. దాన్నే మనం యూజువల్ గా ఏమంటాం అంటే కుర్రతనం అని అంటూ ఉంటాం అనమాట. అతను ఏంటంటే ఆటో డ్రైవ్ చేసినట్టు ఏ గేర్ కావాలంటే ఆ గేర్ మార్చుకున్నట్టు, ఏ హ్యాండిల్ ఎలా తిప్పినట్టు అలాగా భార్య వైపు ఆ మాట్లాడే తీరు కూడా, ఆ పద్ధతి కూడా, ఆ వ్యవహారం అలా ఉంది. అతనికి అది అర్థం కాలేదు, ఆ పద్ధతి తెలియలేదు. పద్ధతి ఇది ఇలా ఉంటే ఆ అమ్మాయి సర్దుకుంటుందిరా అని చెప్పి తల్లిదండ్రులుగా మీరు ఆ పాత్రను ఆ అబ్బాయి ఎలా పోషించాలో చెప్పుంటే అది ఇంకో విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఏ విధంగా వ్యవహరించింది అన్నది ఒక్కటే మీరు చూసి ఆ అబ్బాయిని ఇంకో విధంగా సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అన్నది పెంచడం జరిగిందమ్మా. ఓకే, అంటే నేను 2 వైపుల తల్లిదండ్రుల గురించి కూడా చెప్తాను, అది జాగ్రత్తగా ఆలకించండి. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇక్కడ మాధవి విషయానికి వస్తే కనుక ఈ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలంటే కనుక తండ్రి సంరక్షణ అంటే ఏంటో తెలియనటువంటి మొదటి నుంచి చివరి వరకు పెళ్ళైనంత వరకు ఇప్పటికీ కూడా మగవాళ్ళ యొక్క కంట్రోల్ అన్నది లేదు. అటువైపు పిన్ని ఆవిడ పరిస్థితి కూడా అదే. ఇది ఎవరు తప్పు అని నేను అనట్లేదమ్మా, అది విధి రాత అంతే, దాన్ని ఎవరేం చేయలేమమ్మా. జీవితాన్ని జీవితం మనకి ఎలా మన చేతి మన ముందుకు వస్తుందో అలా జీవించాల్సిందే. లేని దాని గురించి మనం బాధపడ్డం అనవసరం. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా,
తొందరపాటుతో చేసేటటువంటిది, తొందరపాటుతో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా నిలబడవు. ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను ఆ అబ్బాయి ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి మైండ్లో ఫిక్స్ అయింది. ఇష్టపడటానికి ఆ అమ్మాయి ఏంటంటే కొన్ని క్రైటీరియా గీసేసుకుంది అనమాట. అంటే టైంకి రావాలి, టైంకి తినాలి, టైంకి ఫోన్ ఎత్తాలి, ఇవన్నీ కూడా ఒక ఆటో డ్రైవరో లారీ డ్రైవర్లో చేయగలిగేటటువంటి పనులు కాదమ్మా. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా టైం ఉండదు, ఫోన్ అన్ని సందర్భాల్లో వాళ్ళు ఎత్తలేరు. సో ఏంటంటే ఇవన్నీ లేకపోతే కనుక నా భర్తని ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఇష్టపడట్లేదేమో అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేసి ఆ అబ్బాయి మీద ఒక చెడు అభిప్రాయం అన్నది ఆ అమ్మాయి డెవలప్ చేసుకుంది. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఏంటంటే ఈ అబ్బాయి శ్రీకాంత్ పాత్ర కూడా అందులో ఉంది. కానీ ఏంటంటే ఆ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఆ అమ్మాయికి సర్ది చెప్పడం కానీ, ఈ పరిస్థితుల్లో నేను ఇలా ఉన్నాను, నాకు మాట్లాడటం కష్టం, లేకపోతే భోజనానికి లేట్ అవుతుంది అని చెప్పేటటువంటి ఒక విషయాన్ని ఒక 2 ముక్కలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు అవ్వదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఏంటంటే అని చెప్పి ఇంకా ఆ అమ్మాయి ఊహ అన్నది ఇంకా ఒక రేంజ్లో వెళ్ళిపోయేది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మాధవి ఆలోచన ఎలా ఉంటుందంటేనమ్మా, సూక్ష్మంగా విశ్లేషించి పెద్దగా చూస్తుంది అనమాట. అంటే మ్యాగ్నిఫై చేసి చూసేటటువంటి తత్వం. మీరు ఒక ఆడపిల్లతో మాట్లాడవలసినటువంటి తాగిన మైకంలో ఉన్నారో ఎలా ఉన్నారో కానీ అతి భయంకరమైనటువంటి మాటలు మీరు మాట్లాడారు. దానికి అందరి సమక్షంలో మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. అవును, అర్థమవుతుందా మేడం? ఇక్కడ ఇందులో ఒక చిన్న సింపుల్ లాజిక్ ఒకటి ఏంటంటే, అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అంట. లాలో ఏముంటుందంటే జీవించే హక్కు అందరికీ ఉంది, కానీ చచ్చిపోయే హక్కు లేదు. కానీ ఆయన చచ్చిపోతున్నాడు అని అంటే ఎందుకు అని ఇమీడియట్గా అది పోలీస్ కేసు అయి ఉంటుంది. అవునా? పోలీసు వాళ్ళు వచ్చి అడిగింటారు కదా. మీరు అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ చెప్పలేదు. కానీ చెప్పినా కూడా ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఆడపిల్లల మీద కేసులు వేయట్లేదమ్మా. హస్బెండ్లు అట్లా సూసైడ్లు చేసుకున్నా కూడా ఫ్యామిలీ కేసెస్లో. ఇక్కడ ఏమైపోయింది, ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అతను ఇక్కడ బతికి ఉన్నాడు గనక మనం మాట్లాడగలుగుతున్నాం. మీరే గనక ఒక కంప్లైంట్ గనక ఏదైనా ఇచ్చినింటే మీ పరిస్థితి ఏముండేదో ఒక్కటి ఆలోచించమ్మా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసేది ఒక మెయిన్ ప్రాబ్లం ఏమైపోతుంటుందంటేనండి, ఇమీడియట్గా ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే నేను వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గరికి చెప్పేసి వాళ్ళ సింపతి నేను గెయిన్ చేసేసుకుని నా కాపురాన్ని బాగుపరుచుకోవాలి అని అనుకుంటారు. కానీ మీ అంతా మీరు ఇందులో నేనేం చేయగలిగాను, ఈ ఫ్యామిలీ నా కాపురాన్ని నిలబెట్టడానికి నేనేం చేయగలిగాను అనేది మీ వంతు అనేది ఇక్కడ ఏముండదు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, అన్ని ఫ్యామిలీస్ కూడా ఏమైపోతాయంటే విచ్ఛిన్నం ఎక్కడైపోతాయంటే ఈ కంప్లైంట్ నువ్వు ఇవ్వడం మూలాన నీ కాపురం నిలబడుతుందని నువ్వు అనుకుంటున్నావు అమ్మా. ఇప్పుడు నువ్వు చేసుకున్న 3 నెలల ఆయనతో కలిసిన 3 నెలలలో నువ్వు ఇన్ని ఎలిగేషన్స్ రాసావు కదమ్మా. ఆ 3 నెలలు ఆయన కలిసిన దాంట్లో ఆయన నిజంగానే నువ్వు కాపురం చెయ్యాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా తప్పే కదా. ఒక్కసారి మీరు ఊహించండి, మేము ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఆయన గనక కంప్లైంట్ ఇచ్చింటే అది మెడికో లీగల్ కేసు అయింది కదా. ఆయన సూసైడ్ చేసుకున్నది, ఈమె జీవితం అంతా పాడైపోతుందండి. మీకు అర్థం కావట్లేదు. నువ్వు అది ఎప్పుడైనా ఊహించావమ్మా? నువ్వు నాకు కట్నం కోసం, అదనం కట్నం కోసం అని ఎవరైనా కూడా ఆ విధంగా నువ్వు ఆలోచించింటే నువ్వు ఏమైపోయి ఉంటే దాన్ని చెప్పు. కనుక ఒక్కసారి నువ్వు ఆలోచించమ్మా. ఏంటంటే రైట్ వేలో నువ్వు వెళ్ళడానికి ఇందాక మేడం గారితో చాలా ఓపెన్ గా చెప్పేసింది, నాకు అక్కర్లేదు, నేను ఆయనతో ఉండనని చెప్పేసి. కానీ నువ్వు 3 నెలల్లో అలాంటి ఒక డెసిషన్ తొందరపాటు ఆమె కానీ చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఏడాది లోపల నువ్వు డైవర్స్ కి అప్లై చేయాలనుకున్నా కూడా ప్రాపర్ రీజన్స్ అనేవి చూపించాలమ్మా. ఎందుకంటే దానికి అది నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ కిందకు వస్తుంది. అంటే 1 ఇయర్ తర్వాతనే ఎవరైనా కూడా డైవర్స్ అనేది అప్లై చేసుకోవాలి. కానీ ఇక్కడ నువ్వు ప్రాపర్ రీజన్ ఏం చూపించగలుగుతావు? ఏం చూపించి నువ్వు మీ ఆయన దగ్గర నుంచి వద్దు అని అంటున్నావు? దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి కదా. అంటే మేబీ అవి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, ఇంపార్టెన్స్, ఇన్సెనిటివ్ అని. అవన్నీ నువ్వు చూపించలేని పక్షంలో డెఫినెట్ గా నువ్వు కోర్టు కూడా అప్రోచ్ కాలేవు, నువ్వు కావాల్సిన డైవర్స్ కూడా నువ్వు తెచ్చుకోలేవు. ఇప్పుడు అలాగే మీరు నా గురించి ఇంకోలాగా అనుకోకుండా, నేను అలా మాట్లాడింది అయితే తప్పు అమ్మ, నన్ను క్షమించండి, ఇంకోసారి అలా మాట్లాడనని చెప్పండి సార్. నేను ఇంకొకసారి అలాగ మాట్లాడాను. నేను ఆ అమ్మాయికి కూడా నేను ఎట్లా ఉన్నానో అట్లా చూసుకుంటా బయట నుంచి పోతాను. నేను బయట పని చేసుకుంటూ వస్తాను, తింటాను, పోతాను. మరి నాకు ఇటువంటి బాధలు కలిగించినప్పుడు అదే ఇంతసేపు అదే చెప్పాను, కలిగించద్దు, మీరు కలిగించద్దు. వాళ్ళ తర్వాత మాటికి వచ్చి బాగానే ఉంటది, వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళి రేపు వస్తానని వెళ్తుంది, తర్వాత రాదు. ఇక పుట్టింట్లో మనకి మహారాణిలా చూసుకుంటారు, అత్తింటికి వస్తే అన్ని మన మిగిలిన వాళ్ళని మహారాణుల్లాగా మహారాజుల్లా చూడాలి చెప్తున్నా. సో అందుకని ఎప్పుడు కూడా ఆడపిల్ల అన్నాక పుట్టింట్లో ఉండడానికి ఇష్టపడుతుంది, అది తప్పు లేదు. నేను ఒక విషయం చెప్తాను, ఆ అమ్మాయి వయసు కూడా చిన్నది. సో బట్ మనం చెప్దాం, వెళ్తే 1 రోజు 2 రోజులు అండి. అదే ఇప్పుడు అదే ఇంతసేపు వాళ్ళిద్దరికి అదేగా చెప్పా, మాట్లాడితే మీ పిల్లని పిలుచుకోవడం, మాట్లాడితే మీ పిల్లని ఇంట్లో పెట్టుకోవడం చేయకండి అమ్మా. ఆమె ఉండాల్సింది అత్తింట్లోనే అన్నది ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అక్కడే ఉంచండి అన్నది కూడా ఇప్పుడు మేము ముందే చెప్పా. ఎవరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోయినా
నాకు కాల్ చేసి మాట్లాడండి, సరేనా?